మోందా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయి సాయం కోసం అభ్యర్థించారు. మంత్రి లోకేష్ వెంట ఏపీ హోంమంత్రి అనితతో పాటు రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోందా తుఫాన్ నష్టంపై నివేదికను అమిత్ షాకు అందజేశారు. 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మోందా తుఫాన్ వల్ల మొత్తం మీదుగా 3,109 గ్రామాలు ప్రభావితమైనట్లుగా తెలిపారు. అక్టోబర్ 28 రాత్రి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షం కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై 1.92 లక్షల మంది 2,471 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 అందించినట్లుగా కేంద్ర మంత్రికి వెల్లడించారు.